ఓకే, పార్షల్ ఫ్రాక్షన్స్ లో ఆబ్జెక్టివ్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారో చూద్దాం. ఇఫ్ 6x క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 11 బై 6x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 3 is equal to a plus b by x plus p c by x plus qx plus 3 plus d by 3x plus e. Then a plus b by p plus q is equal to dash. ఇది మొన్న 2023లో ఎంసెట్లో ఇచ్చాడు. చెప్పండి. ఏమనిపించింది చూడంగానే? రోహిత్ ఏమనిపించింది? హలో, ఎక్స్ క్యూబ్ ఇక్కడ కూడా ఎక్స్ క్యూబ్ వచ్చింది. ఇంటి వేరే పెద్ద ఏమనిపించింది? ప్రాపరా ఇంప్రాపరా? ఇంప్రాపర్. న్యూమరేటర్ డిగ్రీ 3, డినామినేటర్ డిగ్రీ 3. ఇంప్రాపర్ అవుతున్నప్పుడు న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ కూడా ఈక్వల్ అయింది కాబట్టి డివైడ్ చేయకుండానే కోషెంట్ వచ్చింది. ఈ ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ కోషెంట్ 6. ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ కోషెంట్ ఎంత? 6. 6/6 ఎంత? 1. దీనికి ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎంత? 6x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 3కి ఫ్యాక్టరైజేషన్. దీంట్లో సమాధి రూట్స్ 0 అవుతుంది చూడండి. సమాధి కోఎఫిషియంట్ 0 అవుతుంది చూడండి. 6 ప్లస్ 1 7, 7 ప్లస్ 3 10, 10 మైనస్ 10 0. అంటే సమాధి కోఎఫిషియంట్ 0 అవుతుందంటే ఎక్స్ప్రెస్ లో 1 రాస్తే సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతున్నట్టు లెక్క. ఎక్స్ప్రెస్ లో 1 రాస్తే -1 ఫ్యాక్టర్ అవుతుంది. అవునా? ఇంకోటి 6x క్యూబ్ రావాలి చూడండి. ఇక్కడ ఒకటేమో 2x ప్లస్ 3 ఫామ్ లో ఉంటుంది, ఇంకోటేమో 3x ప్లస్ 2 మైనస్ 2. 3x మైనస్ 2 కింద పెడకూడదు చూడండి, బ్యాలెన్స్ అయితే చూడండి. 2x క్యూబ్ వచ్చింది. cube. కాన్స్టెంట్ టర్మ్ ఎంత వచ్చింది? -6 ప్లస్ 6. అదే -1 అంటారు. ఇది 3x -1 అయితే ఓ పని చేయండి. అట్టయితే సింథటిక్ డివిజన్ చేయండి. ఫస్ట్ 10 3 1తో డివిజన్ చేయండి. జీరో అడికి వచ్చిందిగా. ఎంత రావాలి? ఇది
18 6x square plus 9x minus 2x minus 3 3x కామన్ తీస్తే 2x plus 3 minus 1 కామన్ తీస్తే 2x plus 3 2x plus 3 into 3x minus 1 కరెక్టే మనం రాసింది కరెక్ట్ Yes, sir. కాబట్టి ఫ్యాక్టర్స్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఈ ఫామ్ లో ఉండే కాబట్టి a by x minus 1 plus b by 2x plus 3 ఇక్కడ స్మాల్ b వాడుకున్నాడు అతను మనం స్మాల్ b వాడుకున్నాం small b by x plus x minus 1 small c by 2x plus 3 small d by 3x Minus 1. ఇప్పుడు అన్నోన్ వాల్యూస్ ఫైండ్ చేద్దాం స్మాల్ ఏ వచ్చేసింది బి కావాలి బి కావాలంటే ఏం చెప్పాను బి కావాలంటే ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ కూడా రాస్తారా ఎల్హెచ్ఎస్ కూడా ఎల్హెచ్ఎస్ కూడా ఎంత రాస్తారు రాయండి 6x క్యూబ్ ప్లస్ 7x స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 11 బై ఎంత రాయొచ్చు దీన్ని x minus 1 into 3x plus 3 into 3x minus 1. మైనస్ 1 మీకు బి కావాలంటే ఏం చేయాలి బి కావాలంటే మా ఎక్స్ప్రెస్ లో 1 సబ్మిట్ చేయాలి ఎక్స్ప్రెస్ లో 1 సబ్మిట్ చేయాలి క్లోజ్ చేసి సబ్మిట్ చేయాలి Yes, ప్లస్ sir. 7 ప్లస్ మైనస్ 14 ప్లస్ 11 బై 1 రాయకూడదు దీంతో 5 to 2. 5 ఇంటూ 2. 2 ఇంతనా Yes, sir. 7 plus 2 13 minus 14 minus 1 అంటే 10 by 10 ఇంత 1 అంతే ఇంకా మనకు అన్ని వచ్చినట్టే ఏ వాల్యూ ఎంత ఏ వాల్యూ 1 పి వాల్యూ ఎంత -1 క్యూ ఎంత 2 అతను కావాల్సింది ఏంటి ఏ ప్లస్ బి బై పి ప్లస్ ఏ ప్లస్ బి ఎంత 2 by p plus q 1 ఆన్సర్ ఎంత ఇది ఇచ్చాడండి ఎంసెట్ చేయగలిగేదేనా Sir. నెక్స్ట్ ఎంసెట్లు ఇచ్చి ఇంకో పెట్టి చెప్తాను 17x minus 2 by 12x square minus x minus 20 అకాడమీ టెక్స్ట్ బుక్ మెయిన్ ఎంసెట్ బుక్ కొనుక్కోండి ఫస్ట్ ప్రీవియస్ ఎంసెట్ బిట్స్ ఉన్న బుక్ అకాడమీ చేసిన తర్వాత అది చేయండి ప్రీవియస్ ఎంసెట్ బిట్లు చేయండి ఏపీ తెలంగాణ బిట్స్ ఉన్న బుక్ కొనుక్కోండి దిశ మెటీరియల్ అవి ఉండేగా దెన్ స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ ప్లస్ స్మాల్ బి ఇంకోటి డాష్ కనుక్కోండి ఎలా కనుక్కుంటారు వచ్చిందా రైట్ ఆన్సర్ ముందు ఫ్యాక్టరైజేషన్ చేయండి 12x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 20 ఫ్యాక్టరైజేషన్ గెట్ చేయండి ఇక్కడ 3 ఉంది ఇక్కడ 12 ఉంది చూడండి ఇక్కడ 3 ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఎంత అవుతుంది 12 ఉంది అంటే నేను అనుకుంటున్నా అంటే 4x ప్లస్ 5 అనుకుంటున్నా ఇంటూ 3x 20 రావాలంటే -4 అంటే అవునా ఇదేనా ఫ్యాక్టరైజేషన్ 12x స్క్వేర్ మైనస్ 16x Yes, sir. Minus 20. ప్లస్ 15x మైనస్ Plus 20. 15x సరిపోయింది అవునా Yes, sir. 17x minus 2 by 4x plus 5 into 3x minus 4 ఫస్ట్ ఫ్రాక్షన్స్ కింద చూడకూడదామా 4x plus 5 ఉందాం
b/3x - 4 ఏ వాల్యూ కావాలంటే ఆ ఎక్స్ప్రెషన్ ఎంత రాయాలి -5/4 రాయాలి. ఇది మూసేసి -5/4 రాయాలి. ఇది మూసేసి రాయాలి. -68 -10/. -12 -20 ఎంతనా -78/. -32. అంత క్యాపిటల్ ఏ వాల్యూ 39/16 ఎంతనా క్యాపిటల్ బి వాల్యూ. బి కావాలంటే ఎక్స్ప్రెస్ ఎంత రాయాలి 4/3. Sim 3 17 4s are 68 -6/16 plus 15 62/. 29. 31 కాదు 31 sir. స్మాల్ ఏ ఇంటూ క్యాపిటల్ ఏ స్మాల్ బి ఇంటూ క్యాపిటల్ బి. స్మాల్ ఏ వాల్యూ 4 ఇంటూ క్యాపిటల్ ఏ 39/16. స్మాల్ బి -4 ఇంటూ క్యాపిటల్ బి 62/. 2 sir. 31 అంటే 2 times కాదు. Yes sir, 2. So, ఆన్సర్ 9/4. 7/. 7/4. నెక్స్ట్ ఉంది if 4x³ plus 16x plus 7/. x² plus 4 whole square is equal to ax plus b/x² plus 4 cx plus d/by x² plus 4 whole square then the number of non-zero values, in A, B, C, D, E is ఏం మోడల్ అనిపిస్తుంది రైట్ అది
ప్రాపర్ ప్రాపరే. ప్రాపర్ లో రూల్ కూడా రూల్ 4 సార్. అది ఫ్యాక్టరైజ్ చేయలేం సార్ దాన్ని ఉన్నది. రిలేటివ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్. అది ఇర్రెడ్యూసిబుల్ సార్. అందుకనే దీని కరస్పాండింగ్ ఉండే పార్షల్ ఫ్రాక్షన్ ఏ ఇంటూ అదే ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఫామ్ లో ఉంటుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి సిఎక్స్ ప్లస్ డి వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ వచ్చింది. అవునా? సార్ ఓకే, అన్నోన్ వాల్యూస్ ఫైండ్ చేస్తాను, ట్రై చేయాలి. చెప్పు, ఎల్సిఎం తీసినప్పుడు ఎంత వచ్చి చెప్పండి. ఇంతేనా వచ్చేది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ సార్ స్క్వేర్ అంతే. ఇంతేనా వచ్చేది? ఎస్ సార్ అంతే సార్ అంతే. ఇప్పుడు కోఎఫిషియెంట్ కంపారిజన్కి వెళ్ళాల్సిందే. ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ కంపేర్ చేసుకుంటే 4 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ఏ. ఎస్ స్క్వేర్ కోఎఫిషియెంట్ కంపేర్ చేసుకుంటే 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాదు, ఇక్కడ వచ్చింది 0 ప్లస్. లేదు, P0. ఎక్స్ కోఎఫిషియెంట్ కంపేర్ చేసుకుంటే 4AX 4A ఇక్కడ లేదు, ప్లస్ సి. 16 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ సి, C0. ఎక్స్ క్యూబ్ అయిపోయింది, ఎక్స్ స్క్వేర్ అయిపోయింది, ఎక్స్ అయిపోయింది. కాన్స్టెంట్ అని కంపేర్ చేసుకుంటే 7 ఈజ్ ఈక్వల్ టు 4B ప్లస్ ఇంకా సి ఎక్స్ డి అంటే డి. బి వాల్యూ 0, డి వాల్యూ ఎంత? ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ ఇన్ ఏ కమ బి కమ సి కమ డి ఈజ్ ఎన్ని నెంబర్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్? 1 సార్. దిస్ 2 సార్. 2 డిఏ సార్. ఓకేనా? సార్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ క్యూబ్ బై 2x మైనస్ 1 ఇంటూ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ క్యాపిటల్ ఏ ప్లస్ బి బై 2x మైనస్ 1 సి బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ డి బై ఎక్స్ ఎక్స్ మైనస్ 3. దెన్ సి ఈజ్ ఈక్వల్ టు డాష్. సి వాల్యూ అడుగుతున్నాడు. ఎలా వచ్చింది సి అనేది? ఎలా వచ్చింది? సి అనేది ఎలా వచ్చి చెప్పండి. సార్ ఎక్స్ ప్లస్ ఆ ఎక్స్ప్రెస్ లో ఎక్స్ప్రెస్ 2 జీరోకి ఈక్వల్ చేస్తే ఎంత వచ్చింది? ఎక్స్ ఈక్వల్ -2. దీన్ని మూసేసి రాయాలి. అంతే సార్. ఎస్ సార్. -2 హోల్ క్యూబ్ సో -5 -5 -2 -3 5 -8 by 25 -8 by 25. ఇది ఇంపార్టెంట్. ఈ సమ్ ఆల్రెడీ మోడల్ అని నేను కూడా చెప్పా. x + 4 + 24x² + 28 by x² + 1 హోల్ క్యూబ్
is equal to ax plus b by x square plus 1 plus cx plus d by x square plus 1 whole square plus ex plus f by square plus 1 whole cube. Then a plus b plus c plus d plus e plus f is equal to dash. అండి ఐడెంటిఫికేషన్ ఏదైనా ఉందా? ఉన్నకటి చెప్పారంటే అక్క స్క్వేర్ ప్లస్ 1 పైన నెట్ మీద ఓన్లీ 3 ఉంది, ఇంక వేరే ఫ్యాక్టర్స్ ఏం లేవు. సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్స్ టు వై సార్. నేను ఆ మాట అన్న తర్వాత నువ్వు అయ్యింది కదా. ఎస్ సార్. ఎక్స్ స్క్వేర్ ఇది కూడా వై మైనస్ 1 ఎలా వచ్చేసి ఎంత వచ్చింది? వై మైనస్ 1 హోల్ స్క్వేర్ వచ్చింది, ఎందుకంటే ఎక్స్ పవర్ 4 కదా, దీన్ని స్క్వేరింగ్ చేయాలి. ఎస్ సార్. 24 into y minus 1 plus 28. ఇట్లా సబ్స్టిట్యూషన్ తీసుకోకుండా చేశారనుకో లెంది అయిపోయి తెలిసింది చేశారంటే. అవునా? సార్. తెలిసింది ఇచ్చేసారంటే లెంది అయిపోయింది. యాక్చువల్గా అయితే ఇది కూడా అట్లా చేయాల్సింది మనం, ఇంకో మెథడ్. దీన్ని కూడా కోఎఫిషియన్స్ కంపారిజన్ చేసుకోకుండా చేస్తే పోయేది దీన్ని కూడా. అవును సార్. కాకపోతే చేయలేము దీన్ని అట్లాగా. దీన్ని ఎందుకు చేయలేమంటే, హలో సార్ ఎందుకు సార్? ఎక్స్కే ప్లస్ 2 ఎక్స్కే ప్లస్ 4 ని వై అనుకుంటే పైన ఎక్స్ అనేది వైలోకి మారదు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేవు సార్. సార్ ఇది వైలోకి మారదు పైది. అవును సార్. ఎక్స్కే ప్లస్ 4 ని వై అనుకుంటే ఇది వైలోకి మారదు, అందువల్ల తప్పనిసరిగా ఎలా చేయాల్సిందే. అవును సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 అని వై అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఇది కూడా వై మైనస్ 1, ఇదంతా వైలోకి మారిపోయింది ఈజీగా. అవును సార్. రీప్లేస్ అయిపోయింది ప్రతి టర్మ్ కూడా. వై స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 ప్లస్ 24y మైనస్ 24 ప్లస్ 28 బై వై క్యూబ్. వై స్క్వేర్ ప్లస్ 22y 29 మైనస్ 24 ప్లస్ 5 బై వై క్యూబ్. 1 బై వై స్క్వేర్ 2 బై వై 1 బై వై 22 బై వై స్క్వేర్ ప్లస్ 5 బై వై క్యూబ్. 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 22 బై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ క్యూబ్. పైన ఎక్స్ టర్మ్స్ రావాలి న్యూమరేటర్ ఇక్కడ, అంటే ఏ వాల్యూ 0, సి వాల్యూ 0, డి ఈ వాల్యూ 0, బి వాల్యూ 1, డి వాల్యూ 22, సి వాల్యూ అన్నిటిని యాడ్ చేయమన్నాడు. అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 22 ప్లస్ 20